ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బడంగ్పేట మాజీ మేయర్ పారిజాతకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించింది. ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొంది. పారిజాత్తో పాటుగా ఆమె భర్త ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా సిట్ వెల్లడించినట్లుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. బడంగ్పేట మాజీ మేయర్ పారిజాతకు ప్రత్యేక బృందం నోటీసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లను అందిస్తారు. సునీల్, బడంగ్పేట మాజీ మేయర్ పారిజాతకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేయడానికి గల కారణాలు ఏంటి పరిస్థితి? దీని సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక మందికి నోటీసులు ఇచ్చి విచారించడం సిట్ అధికారులు తాజాగా బడంగ్పేట మాజీ మేయర్ గా ఉన్నటువంటి సుగిరింత పారిజాతకు నోటీసులు సర్వ్ చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త నరసింహారెడ్డి కూడా హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా ఆరోపణలు రావడంతో చాలా మంది అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నేతలందరికీ కూడా నోటీసులు సర్వ్ చేశారు. బండి సంజయ్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా నోటీసులు సర్వ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు తాజాగా బడంగ్పేట మాజీ మేయర్ గా ఉన్నటువంటి పారిజాతకు కూడా నోటీసులు సర్వ్ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం విచారించినటువంటి సిట్ అధికారులు చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు అధికారులను. మరోవైపు కేసులో కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే అటు పిటిషన్ దాఖలు చేశారు తన ముందస్తు బెయిల్ సంబంధించిన అంశాలపై. ఇక ఈ రోజు మరొకసారి ఈ కేసులో సిట్ అధికారులు బడంగ్పేట మాజీ మేయర్ గా ఉన్నటువంటి పారిజాతం విచారించి ఆ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.